మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చిందని పరిశీలిస్తే 99% మిస్టేక్ మనదే ఉంటుంది. అదేవిధంగా అఖండ 2 మూవీ అనేది రిలీజ్ ఆగిపోయింది. మరి ఎందుకు రిలీజ్ ఆగిపోయిందంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ అఖండ 2 ప్రొడక్షన్ హౌస్ 14 రీల్స్ వాళ్ళు హీరోస్ ఇంటర్నేషనల్ అనే ప్రొడక్షన్ కంపెనీకి అప్పున్నారు. దానివల్ల హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు మద్రాస్ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు అనేది మాత్రమే అందరికీ తెలుసు. కానీ బాలయ్య బాబు చేసిన అతిపెద్ద తప్పు అయితే చాలామందికి తెలియదు భయ్య. బాలయ్య బాబు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే అఖండ 1 2021లో రిలీజ్ అయింది. ఆ మూవీకి ప్రొడ్యూసర్స్ ద్వారకా క్రియేషన్స్ వాళ్ళు జై జానకి నాయక్ అనే సినిమా తీశారు. అదేవిధంగా పెదకాపు అనే సినిమా కూడా తీశారు. అయితే ఈ అఖండ 2కు మాత్రం ఈ సీక్వెల్కి మాత్రం ప్రొడ్యూసర్స్నే మార్చేశారు భయ్య. ఆ 14 రీల్స్ వారికి ఇచ్చారు. అదేవిధంగా బాలయ్య బాబు చిన్న కూతురు ప్రొడక్షన్ కంపెనీ అయినటువంటి ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ కంపెనీకి ఇచ్చారనమాట. 14 రీల్స్ వాళ్ళు ఈ ఐవీవై ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కలిసి ఈ మూవీని అయితే నిర్మించారు. దాదాపుగా 200 కోట్ల బడ్జెట్తో స్కేల్ పెంచి చాలా అద్భుతంగా మూవీని తీశారు. అయితే లాస్ట్ మూమెంట్లో ఆ 14 రీల్స్ వాళ్ళు ఈ హీరోస్ కంపెనీకి అప్పుకోవటం వల్ల ఈ సినిమా అయితే ఆగిపోయింది భయ్య. ఒకవేళ కనుక ఈ 14 రీల్స్ వాళ్ళతో బాలయ్య బాబు సినిమా తీయకుండా ఆ ద్వారకా క్రియేషన్స్ ఎవరైతే అఖండ 1 తీశారో వాళ్ళతోటి ఈ మూవీని తీసుంటే ఇప్పుడు ఈ రిలీజ్ ఆగిపోయి ఉండేది కాదు, ఈ క్యాన్సిల్ అయ్యి ఉండేది కాదు, పోస్ట్ పోన్ అయ్యి ఉండేది కాదు. ఇది ఖచ్చితంగా కర్మ ఫలితమే. బాలయ్య బాబు చేసిన అతిపెద్ద తప్పు వల్లే ఈ అఖండ 2 మూవీ ఆగిపోయింది అనే విధంగా చాలామంది అయితే సోషల్ మీడియాలో చెప్పుకొని వస్తున్నారు భయ్య. మరి దీనిపైన మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి. బాలయ్య బాబుది మిస్టేక్ ఉందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి.